మ్యామ్ అంటే ఈ సీజన్‌లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏమైనా హెన్నా అలాంటిది ఏమైనా ఉంటుందా మ్యామ్? ఓకే. హెన్నా హెయిర్ గ్రోత్ కంటే కూడా మామూలుగా హ్మ్. హెన్నా ఏం చేస్తది, మనం కలర్‌కే వాడతాం హెన్నా కదా! అవును. నరిష్మెంట్‌కి, కలర్‌కే హెన్నా. ఓకే. అండ్ ఇండిగో యూజ్ చేస్తాం. హెన్నా హ్మ్. నార్మల్‌గా డ్రై చేస్తది హెయిర్‌ని కదా! మనం చూస్తే హెన్నా ఎక్కువ 2 అవర్స్ పెట్టుకుంటాం హెన్నా కలర్ రావాలి అంటే. సో, మీరు కలర్ కోసం వాడుతున్నట్టయితే హెన్నా వాడొచ్చు. అఫ్‌కోర్స్ హెన్నా న్యాచురల్ కాబట్టి దానికి అంటే దానిలో మనం ఏమి యాడ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మన హెయిర్ నరిష్మెంట్ డిపెండ్ అయి ఉంటది. ఓకే. ఓకే. సో, హెన్నా కలర్ కోసం పెట్టుకున్న వాళ్ళు ఈ వింటర్‌లో హెన్నా పెట్టుకుంటున్నట్టయితే గనక దీనికి హెన్నా పెట్టుకునే ముందు అందులో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్, రోజ్‌మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ కొంచెం అందులో ఒక స్పూన్ వేసి తర్వాత మీ తలకు పెట్టుకొని ఎక్కువసేపు ఉంచుకోకండి. టూ మచ్ డ్రై అయిపోతూ ఉంటది. మీరు నార్మల్‌గా 1 అవర్, 1 ½ అవర్ ఉంచితే జస్ట్ ఒక 45 మినిట్స్ ఉంచుకోండి అంతే. అంటే కొంతమంది 3 అవర్స్ అని, 4 అవర్స్ అలా హెన్నా ఈ జుట్టు పెట్టుకొని డ్రై ఉంటూ ఉంటారు. అయిపోతది. మీరు ఎండిపోయిన గడ్డిలా ఉంటది జుట్టు. ఓకే. ఒక కాబట్టి 1 కొంచెం అవర్. చాలు 1 అవర్‌లో దిగిపోతది. కలర్ అంతా వచ్చేస్తది 1 అవర్. ఓకే. తగ్గించండి కాస్త టైం. తగ్గిస్తే వింటర్‌లో హ్మ్. కదా! తర్వాత వాష్ చేసేసుకోండి. అండ్ హెన్నా పెట్టిన అదే వీక్‌లో ఒకసారి ఆయిల్ కొంచెం గోరువెచ్చని నూనెతోటి మసాజ్ చేసుకుంటే కొంచెంలో కొంచెం డ్రైనెస్ తగ్గుతది. మీరు హెయిర్ ప్యాక్స్ అనుకుంటే గనుక కొబ్బరి పాలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఓకే. ఓకే. కొబ్బరి పాలు తీసేసి చిక్కగా తీసేసి ఎట్లా నేను 2 రకాలు చేస్తాను వింటర్‌లో. ఏం చేస్తానంటే కొబ్బరి పాలు తీసేసి హ్మ్. మా ఇంట్లో డైలీ కొబ్బరికాయ కొడతాం కాబట్టి కొబ్బరికి ఏమి ప్రాబ్లమ్ లేదు. ఓకే. కొబ్బరి పాలు తీసేసి అది కాసేపు అలా వదిలేస్తాను. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెడితే పైన ఒకలాగా మొత్తం ఇట్లా థిక్‌గా ఒక లేయర్ లాగా మీగడ మీగడలాగా వచ్చేస్తూ టైప్‌లో. ఉంటుంది. అది తీసి దాన్ని హెయిర్‌కి బాగా మసాజ్ చేస్తే అది బోత్ కొబ్బరి నూనెలాగా కూడా వర్క్ చేస్తది. అండ్ హెయిర్‌కి మంచి ప్యాక్ లాగా కూడా వర్క్ చేస్తది అది. హ్మ్. లేకపోతే కొబ్బరి నీళ్ళు డైరెక్ట్‌గా పెట్టేసుకుంటా టైం లేనప్పుడు. 2 బాగా వర్క్ చేస్తాయి. మన జుట్టుని బాగా స్ట్రాంగ్‌గా ఉంచుతది, ఓకే. నరిష్‌గా అండ్ మనకి షైనీగా గూడా ఉంటది. హెయిర్ కండిషనర్ లాస్ లాగా కూడా గూడా ఉండొచ్చేమో. కండిషనర్ లాగా వర్క్ చేస్తది. హెయిర్ లాస్ కూడా పనిచేస్తది. ఓకే. ఇది ఒకటి. అయితే నా దగ్గర ఒక 50కి పైనే వింటర్ రెసిపీస్ ఉన్నాయి హెయిర్‌కి. ఓకే. సో, అందులో కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను. అంటే అప్పటికి ఏది బుద్ధి పుడితే అప్పుడు నేను చేసేస్తుంటా. బట్ అన్నీ బాగా కొన్ని బాగా పనిచేయలేనివి కూడా ఉన్నాయి. సో, అవి చెయ్యను నేను. ఇంకా అవి ఓకే. అవాయిడ్ అనమాట. ఏదో ఎక్కడో చదువుతాం, పెట్టుకుంటే బావుంటదని పెట్టుకున్న తర్వాత కొంచెం డ్రై హెయిర్ అయిపోయి అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవేమి యూజ్ చేయను. ఇది ఒకటి. రెండోది మీకు అలోవెరా. హ్మ్. ఓకే. అలోవెరా కూడా మీరు చక్కగా మీ ఇంట్లో ఒకవేళ చెట్టు ఉంటే గనక దాన్ని తీసేసి గుజ్జుని తీసేసి హెయిర్‌కి పెట్టుకొని ఒక 15, 20 మినిట్స్ ఉంచి హెయిర్ వాష్ చేసుకుంటే అది కూడా జుట్టుని చాలా చాలా సాఫ్ట్‌గా అండ్ మెత్తగా ఉంచుతది. థర్డ్ బెస్ట్ ఆప్షన్ నేను చేసేది ఇంకొకటేంటంటే ఆమ్లా ఉసిరి పొడి, హ్మ్. జటామాంసి పొడి దొరుకుతది. ఓకే. ఓకే. జటామాంసి ఈ రెండిటిని కలిపి కాస్త వాటర్‌లోనే కలిపేసి గోరువెచ్చని నీళ్ళలో కలిపి అది హెయిర్ ప్యాక్‌లా పెట్టుకుంటాను. అది పెట్టుకున్నప్పుడు కూడా హెయిర్ చాలా చాలా సాఫ్ట్‌గా, మెత్తగా హెయిర్ లాస్ నుంచి కంట్రోల్ చేస్తదనమాట. ఇవి వింటర్ ప్యాక్స్ మనం. సమ్మర్‌లో ఇంకా ఓకే. బోలెడన్ని పెట్టుకోవచ్చు. బట్ సో, ఇదైతే ఈ ఎనీ టైమ్ సీజన్‌కి పెట్టుకోవచ్చు. ఈ సంబంధించి మనకి సీజన్‌కి మెయిన్ సంబంధించి ఇవి ట్రై చేస్తే బాగా వర్క్ రిజల్ట్ అని. చేస్తది. అందరికీ డ్రై హెయిర్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా 2 డేస్ అవ్వగానే డ్రై హెయిర్ అయిపోతూ ఉంటుంది నాది. అవును. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డ్రై హెయిర్ అవుతే ఏమనిపిస్తదంటే చూస్తే మనకేదో ఒకలాంటి ఇరిటేషన్ హ్మ్. వస్తుంటది జుట్టుని కదా! అవును. సో, ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే డెఫినెట్‌గా మనకి కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వడం, హెయిర్ మంచి షైనీగా ఉండడం హ్మ్. అవుతది వింటర్‌లో. మంచి టిప్ చెప్పారు మ్యామ్. యాహ్! థాంక్ యూ. నమస్తే.